హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి ఒకటి 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను. కోనోకార్పస్ ఇరెక్టస్ని జనరల్గా బటన్ వర్ట్ లేదా మ్యాంగ్రూవ్ వర్ట్ అనేటువంటి పేర్లతో పిలుస్తారు. ఇది టోటల్గా ట్రాపికల్ అమెరికా, పర్టికులర్గా బర్మ్యూడా ఏరియా ప్రాంతానికి చెందినటువంటి అక్కడ సహజంగా పెరిగేటువంటి మొక్క. ఈ మొక్క సముద్ర తీర ప్రాంతాల్లో చిత్తడి నేలలు ఉంటాయి, అలాంటి నేలల్లో పెరిగేటువంటి ఒక రకమైన మొక్క. దీన్ని జనరల్గా ఉప్పు నీటి మొక్కగా పరిగణించవచ్చు. ఈ మొక్కలో విశేషం ఏంటంటే ఆ వాతావరణంలోనే కాకుండా టోటల్గా డ్రై ల్యాండ్ కండిషన్లో కూడా పెరిగేటువంటి సామర్థ్యం ఈ మొక్కలో ఉంది. ఉష్ణమండల ప్రాంతాలైనటువంటి కువైట్, ఖతార్, సౌదీ అరేబియా ఇలాంటి ఏరియాస్లో అది ఎడారి ప్రాంతము, అక్కడ మొక్కలు పెరగవు కనుక వాళ్ళు చాలా లాంగ్ బ్యాకే ఈ మొక్కని ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ ఏరియాలో హరితహారాన్ని పెంచుకున్నారు. హరితహారం కూడా చాలా డెవలప్ అయింది. కానీ వృక్షశాస్త్ర పరిశోధకులు అనేక పరిశోధనలు చేసిన తర్వాత వాళ్ళకు వెల్లడైనటువంటి విషయం ఏంటి అంటే ఈ మొక్క యొక్క వేరు వ్యవస్థ భూమిలో బాగా పాతుకొని పోతుంది, తద్వారా మృత్తికలో ఉన్నటువంటి నీటిని బాగా లాగేస్తుంది, తద్వారా ఆ ఏరియాలో వేరే మొక్కల్ని పెరిగేటువంటి అవకాశం ఇవ్వటం లేదు. రెండవది, ఈ మొక్క భారతదేశానికి చెందినటువంటి మొక్క మాత్రం కాదు. అసలు యాక్చువల్గా ఉష్ణమండలంలో పెరిగేటువంటి మొక్క మెయిన్ మ్యాంగ్రూవ్ మొక్క. ఇప్పుడు దీనికి ఎలాంటి వాతావరణం మీరు కల్పించినా కూడా పెరుగుతుంది. ఈ మొక్క సంవత్సరానికి 2 సార్లు పుష్పాలను ఇస్తుంది. పుష్పాల నుంచి విడుదలయ్యేటువంటి పుప్పొడి వల్ల ఎలర్జీ వ్యాధులు కలిగినట్లు కూడా పరిశోధనలో చాలా క్లియర్గా తెలుస్తుంది. అనేక పరిశోధనా పత్రాలు కూడా దీనిపైన సమర్పించడం జరిగింది. బ్రాంకైటిస్ అంటే శ్వాసకోశ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఏర్పడుతున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత స్కిన్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందనే దాని మీద ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది. హరితహారం ప్రోగ్రాంలో బిగినింగ్లో దాదాపుగా ఒక 6-7 ఇయర్స్ నుంచి పెట్టడం స్టార్ట్ అయింది. దాదాపుగా అప్పుడు అంత అండర్స్టాండింగ్ కూడా లేదు. ఇటు పరిశోధన పరంగా వృక్షశాస్త్రం సైడ్ నుంచి కూడా చూసినట్లయితే దీని యొక్క అవేర్నెస్ అంతా కూడా రీసెంట్గా మేము పరిశోధనా పత్రాలని చూసిన తర్వాత ఒక లాస్ట్ 1 ఇయర్ నుంచే దీనికి వల్ల కలిగేటువంటి దుష్పరిణామాల గురించి తెలుస్తుందే తప్ప అంతకుముందు మాకు కూడా పెద్ద అవగాహన లేదు అని చెప్పవచ్చు. ఏ మొక్క కూడా మానవాళికి డైరెక్ట్గా హాని చేయదు, ఇండైరెక్ట్గా హాని ఉంటుంది కొన్ని మొక్కలతో, అది కామనే, చాలా తక్కువ ఉంటాయి. అలాంటి అరుదైనటువంటి మొక్కల్లో ఇది కూడా ఒకటి అని మేము భావించడం జరుగుతుంది. ఫ్యూచర్లో దీని దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ మొక్కల్ని ప్రోత్సహించకుండా ఇండిజినస్గా భారతదేశంలో బాగా పెరిగేటువంటి మొక్కల్ని ప్రోత్సహిస్తే మంచిది. ఉష్ణమండల ప్రాంతాల్లో అంటే ఇది వైల్డ్గా పెరుగుతుంది, అక్కడ వాళ్ళు కూడా పెద్దగా దీన్ని పెంచటం లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు బట్టి ఎక్కడో ఊరు బయట జనావాసాలు లేనటువంటి ప్రాంతాల్లో పెరుగుతూ ఉన్నాయి, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే దానివల్ల ప్రభావం డైరెక్ట్గా మనుషులపైన ఉండదు. ఏ మొక్క పెరిగినా సరే గ్రీన్ కలర్లో ఉందంటే ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, ఇది కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, పర్యావరణాన్ని టోటల్గా డ్యామేజ్ ఏం చేయట్లేదు. దీనివల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఏంటంటే బ్రాంకైటిస్, ఎలర్జీస్, తర్వాత పైప్ లైన్ డ్యామేజెస్, ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని కంట్రోల్ చేయాలి తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. ఇళ్ళల్లో పెట్టేస్తే ఇమ్మీడియట్గా ఈ మొక్కల్ని తొలగించేసి మీరు వేరే పుష్పాలను ఇచ్చేటువంటి ష్రబ్స్ అంటే పొదల వంటి మొక్కల్ని పెంచుకోవటం అనేది మంచిది. ఎర్లీ స్టేజ్లోనే ఈ మొక్కల్ని తీసేయటం మంచిది అని నేను భావిస్తాను. ఎందుకంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో డిఫరెంట్గా నల్లల పైపులు ఉంటాయి, కరెంట్ లైన్లు ఉండొచ్చు, ఇంకేమన్నా కూడా ఉండొచ్చు. అలాంటివన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. వాటిని తావు ఇవ్వకుండా బెటర్. ఎందుకంటే ఇప్పుడు పెద్ద నీడనిచ్చేటువంటి మొక్క కూడా కాదు, స్ట్రైట్గా పెరిగేటువంటి పాయింట్ లైక్ పెరిగేటువంటి మొక్క, నీడనిచ్చేటువంటి బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాంటివి పెంచుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. మన దగ్గర కూడా గ్రీనరీని ఎంకరేజ్ చేయాలంటే, ఫాస్ట్గా గ్రో చేయాలంటే మొక్కల్ని చూస్తారనమాట. చూసినటువంటి భాగంలో ఇది ఫాస్ట్గా పెరిగేటువంటి మొక్కల్లో కొన్ని ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ వెదురు ఉంది, అదేవిధంగా యూకలిప్టస్ ఉంది. వాటితో పాటుగా ఈ మొక్కని కూడా చాలా ఫాస్ట్గా పెరిగి మన గ్రీనరీ తొందరగా కనపడుతుంది కనుక దీన్ని తీసుకోవడం జరిగింది. కానీ ఎలాగూ ప్లాంటే కదా గ్రీన్ కలర్లో ఉంటుంది అని చూస్తామే తప్ప
ఈ ప్లాంట్ వల్ల కలిగేటువంటి దుష్పరిణామాల అధ్యయనం అనేది తర్వాతే తెలుస్తుంది, ముందైతే తెలియదు. కాబట్టి ఆ రకంగా ఇది ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. దీనివల్ల కలిగేటువంటి ప్రమాదాల వల్ల కొన్ని దేశాలు బ్యాన్ చేసినాయి. మనం కూడా దీన్ని పెంచడం అనేది తగ్గించుకుంటూ వస్తున్నాము. అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2010లో ఏమో ఖతర్లో బ్యాన్ చేశారు, 2014లో కువైట్లో బ్యాన్ చేశారు. ఏదైనా ఒక మొక్కకు మంచి పెరిగే సామర్థ్యం ఉందంటే ముందు బయట ఉన్నటువంటి ప్రకాండ వ్యవస్థ కంటే కూడా వేరు వ్యవస్థ బాగా లోతుకు పాతుకొని పోయేటువంటి అవకాశం ఉంటేనే అది వేపుగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైడ్ కండిషన్ ఉంది, అసలు వాటర్ అందుబాటులో ఉండదు, మొక్క జీవించాలి. మరి పైన వాటర్ టేబుల్లో పైన చూస్తే వాటర్ ఉండదు. వాటర్ ఎక్కడ ఉంటుంది? దాదాపుగా ఒక 5 నుంచి 6 అడుగులు కిందికి పోయిన తర్వాత మీకు ఏమవుతుంది? వాటర్ లెవెల్ తగులుతుంది, చెమ్మగా ఉంటుంది. దానికి అడ్డం వచ్చింది దేన్నైనా కూడా స్పాయిల్ చేసేటువంటి అవకాశం ఆ వేరు వ్యవస్థకు చాలా ఉంటుంది. ఇండియాలో చాలా రకాల పుష్పాలు ఇచ్చేటువంటి, ఫలాలు ఇచ్చేటువంటి, అలంకరణ కోసం పెంచేటువంటి చాలా ఎవెన్యూ ట్రీస్, ప్లాంట్స్ ఉన్నాయి. అలాంటి మొక్కలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చూసినట్లయితే ఈ బాహీనియా పర్ప్యూరియా ఉంది. ఈ మొక్కను మీరు పెంచుకున్నట్లయితే దీనికి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా అలంకరణగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సీతాకోక చిలుకలు వస్తాయి. ఇది పైకి పోతుంది కనుక కింద అంతా కూడా ఖాళీగా ఉంటుంది. ఆ ఏరియాలో చిన్న చిన్న మొక్కలను కూడా పెంచుకోవచ్చు, ఈవెన్ గడ్డిని కూడా పెంచుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి ఇండిజినస్ ప్లాంట్స్ని, ఫ్రూట్ ఈల్డింగ్ ప్లాంట్స్ని పెట్టుకుంటే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అనేది. ఎప్పుడైనా పక్షులు రావాలి అంటే డెఫినెట్గా ఆ మొక్క పైన మకరందాన్ని ఆశించి వచ్చేటువంటి కీటకాలైనా ఉండాలి. కొన్ని పక్షులకు మకరందం లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ కావాలి. దీంట్లో మకరందం చాలా మైన్యూట్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి కీటకాలు రావు, తక్కువ క్వాంటిటీలో ఉంటుంది పక్షులు కూడా రావు. రెండూ కూడా రానప్పుడు అది జీవ ఆవాసానికి అనువుగా ఉండదు. ఏదైనా ఒక చెట్టు పెరుగుతుంది అంటే మరి కొన్ని ప్రాంతాల్లో చూడవచ్చు, చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షంలో ఎన్నో పక్షులు, ఎన్నో కీటకాలు ఉంటాయి. దట్ ఈస్ అన్ ఆవరణ వ్యవస్థ ఏర్పడుతుంది. అలాంటి ఛాన్స్ ఇది ఇవ్వదు. అంటే దీంట్లో ఉండేటువంటి ఈ లేటెక్స్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసినట్లయితే యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అవన్నీ కూడా వస్తాయి. ప్రతి దాంట్లో చాలా ప్లాంట్స్ అన్నీ కూడా పనికిరాని మొక్కలో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. దీంట్లో కూడా ఆ రకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక కాంపౌండ్ ఒక పదార్థంలో ఉంది అంటే దాని ఎక్స్ట్రాక్షన్కి బాగా అంటే ఎక్కువ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ లేటెక్స్ కానీ దానికి సంబంధించి శాప్ తీసుకుంటే మనకు 1 ml వచ్చింది అనుకోండి, కాస్ట్లీ పడుతుంది. అంత తక్కువ క్వాంటిటీలో ఆ పదార్థాలు ఉంటాయి. ఎందుకంటే ఆ రకమైన సెకండరీ మెటబలైట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ మొక్క మనగలుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మెడిసినల్లీ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఉంటాయి, చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఖర్చు తగ్గుతుంది, మనకు ఈజీగా ఉంటుంది. ఎక్కడో చాలా మైన్యూట్ క్వాంటిటీలో ఉన్న దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అవసరం లేదు.